తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికలు ముగిసినాయి. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 12,725 గ్రామాలకు గాను కాంగ్రెస్ మద్దతుతో గెలిచినటువంటి గ్రామాలు 7,000 గ్రామాలు. కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపు 7,000 గ్రామాలు. బీఆర్ఎస్ బలపరిచిన గ్రామాలు, బలపరిచిన సర్పంచ్ అభ్యర్థుల గ్రామాలు 3,461 గ్రామాలు బీఆర్ఎస్ సర్పంచ్లను గెలుచుకుంది. మరి బీజేపీ 585 గ్రామాలు మాత్రమే గెలుచుకుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే కేంద్రంలో అధికారంలో బీజేపీ ఉంది, రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఉంది కాబట్టి అది 7,000 గ్రామాలు గెలిచింది అనుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ కాబట్టి. మరి కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ ఉంది కదా, మరి ఇక్కడ బీజేపీ గెలిచిన స్థానాలు 585 మాత్రమే బీజేపీ గెలుచుకుంది. అంటే ఓటు పర్సంటేజ్ పరంగా చూసుకుంటే కాంగ్రెస్ 55%, బీఆర్ఎస్ 27%, మరి బీజేపీ కేవలం 4 నుంచి 5% మాత్రమే గెలుచుకుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంది, ఇండిపెండెంట్ అంటే ఏ పార్టీ కూడా సపోర్ట్ చేయలేదు. సర్పంచ్ అభ్యర్థి అంటేనే ఇండిపెండెంట్, ఎందుకంటే పార్టీ గుర్తులు ఉంటాయి, కాకపోతే పార్టీ మద్దతు ఇచ్చినవి మాత్రం ఉంటాయి. మరి ఇక్కడ ఏ పార్టీ కూడా మద్దతు ఇయ్యనసంటోళ్ళు ఎంతమంది గెలిచిల్లు అని అంటే 1,650 మంది ఏ పార్టీ సపోర్ట్ లేకుండా ఇండిపెండెంట్గా గెలిచిండ్రు. అంటే వీరి ఓటు శాతం 13% ఉంది, 4 నుంచి 5% మాత్రమే బీజేపీ ఓటింగ్ ఉంది. మరి సెంట్రల్లో బీజేపీ బలంగా ఉంది, కానీ రాష్ట్రంలో మాత్రం బలహీనంగా ఉందనేది ఇది చెప్తుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ బలంగా ఉంది, 7,000 గ్రామాల సర్పంచ్లను గెలుచుకుంది. ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ 3,461 స్థానాలు గెలుచుకుంది, 27% ఓటింగు బీఆర్ఎస్కి వచ్చింది, 55% ఓటింగు కాంగ్రెస్కి వచ్చింది. కానీ సెంట్రల్లో అధికారంలో ఉన్న బీజేపీకి మాత్రం కేవలం 585 మాత్రమే బీజేపీ గెలుచుకుంది. సరే, సర్పంచ్ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. మరి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ఇంకెంత సమయం పడుతుంది, ఇంకెన్ని రోజులకు ప్రకటిస్తారు, అది ఎప్పుడు ఇచ్చేది? ఎంపీటీసీ జెడ్పీటీసీలు ఇప్పుడు పార్టీ బలాలు ఎంత అనేది తెలిసిపోతుంది. ఎందుకంటే పార్టీ బీఫామ్లు ఉంటాయి, ఆ పార్టీ యొక్క గుర్తులు ఉంటాయి, ఆ గుర్తుల మీద ఎవరు గెలుస్తారు, ఎంతమంది గెలుస్తారు, ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఎన్ని స్థానాలు గెలుస్తాయి పార్టీ గుర్తుల మీద అనేది స్పష్టంగా బయటపడబోతుంది. కాబట్టి ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు మరి ఈ నెల చివరిలో వచ్చే అవకాశం ఉందనేది సమాచారం. మరి ఇప్పుడు అనేది ప్రభుత్వం ఎప్పుడైతే నోటిఫికేషన్ ఇవ్వాలా అనేది ఎలక్షన్ కమిషన్ వారు చెప్తారు. ఇది కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఒక బలం గ్రామాలలో ఎంత ఉంది అనేది ఈ సర్పంచ్ ఎన్నికలు తెలియజేసినాయి.